సో గాయస్ ఈ వీడియోలో ఒక ఛాలెంజ్ అయితే తీసుకున్నా. సో ఈ ఛాలెంజ్ వచ్చేసి 100 పుషప్స్. సో అంతకంటే ముందు నాకు అసైన్మెంట్ వర్క్ ఉంది. ఆ వర్క్ కంప్లీట్ చేసుకున్న తర్వాత సో ఈవినింగ్ 4కి అలా 100 పుషప్ ఛాలెంజ్ చేద్దాం. సో చేస్తానా చేయాలా అనేది చూడండి మరి. సో గాయస్ ఇంతకుముందు నేను 200 పుషప్స్ ఛాలెంజ్ తీసుకున్నా. బట్ ఆ ఛాలెంజ్ అనేది ఫెయిల్ అయ్యా, కరెక్ట్గా పుషప్స్ చేయలేదు. బట్ ఈసారి చూద్దాం 100 పుషప్స్ కరెక్ట్గా తీయాల్తారా అని చూద్దాం. మరి ఈసారి ఎలా వస్తాయి పుషప్స్. సో స్టార్ట్ చేద్దాం మరి. సో గాయస్ సో పుషప్స్కి ముందు నేనైతే ఒక 1 స్కూప్ ఆఫ్ క్రియాటిన్ తీసుకున్నా. సో 1 స్కూప్ అంటే 4 గ్రామ్స్ వస్తుంది. సో 4 గ్రామ్స్ 5 గ్రామ్స్ గుర్తులేదు. నా డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇచ్చా, సో వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఓ సో గాయస్ ఇప్పుడు వచ్చేసి సెకండ్ సెట్ చేయబోతున్నా. సో చూడండి. అయితే లేదురా మామ, 3 పుషప్స్ ఎక్కువ కొట్టినా అంతే. థర్డ్ సెట్ 3 పుషప్స్ కొట్టలేదా, మళ్ళీ 3 పుషప్స్ మళ్ళీ కొడతా. ఎందుకంటే ఇందాక వీడియో రికార్డ్ కాలేదు. వీడియో కోసం మళ్ళీ 3 పుషప్స్ కొట్టే థర్డ్ సెట్ స్టార్ట్ చేస్తా. సో స్టార్ట్ చేద్దాం. సో 3 పుషప్స్ అయితే తీసా. ఇప్పుడు థర్డ్ సెట్ స్టార్ట్ అయిపోతుందా, 2 సెట్ దగ్గర అయిపోతుందా అని అస్సలు ఊహించలేదు. డైలీ చేయను కదా, సో అందుకే రావట్లేదు. డైలీ చేస్తూ ఉంటే వచ్చేది. ఇంతకుముందు 100 కొట్టినా ఈజీగా, ఇప్పుడు కొట్టలేకపోతున్నా. ఇప్పుడు చేసేది థర్డ్ సెట్. సో చూద్దాం మరి వచ్చారా అనేది. సో స్టార్ట్ చేద్దాం థర్డ్ సెట్. Sure. 13, 14, 15, 16, 17, 18, 19. సెట్ కంప్లీట్ అయింది సక్సెస్ఫుల్గా. ఇంకా 2 సెట్స్ ఉన్నాయి. సో నెవర్ గివ్ అప్. నేనైతే గివ్ అప్ తెచ్చుకోలేదు, ట్రై చేసా.
చూద్దాం ఈ 4th షర్ట్ ఎలా వస్తుందో. టెన్నే వచ్చాయి. కొంచెం బ్రేక్ తీసుకుంటా. వాము ట్రై చేస్తా. అసలు వేపించేదిలే. సో ఇందాక సెట్లో 10 తీసా, ఇంకో 10 తీస్తే 4 సెట్ కంప్లీట్ అవుతాయి. సో చేద్దాం. నా పని అయితే అయిపోయింది. నా పుషప్స్ రావట్లేదు. ట్రై చేసా, మొత్తం 60 + 10 70 పుషప్స్ వచ్చాయి. 72 పుషప్స్ అయితే వచ్చాయి. సో నెక్స్ట్ టైం 100 ట్రై చేద్దాం. సో ఈసారి ఫెయిల్ అయ్యా, బట్ నెక్స్ట్ టైం ఖచ్చితంగా 100 తీస్తాం. సో గాయ్స్, చేతి కూడా లెక్కలేవు. నెక్స్ట్ టైం అయితే 100 పక్కా తీస్తా. ఈసారి ఫెయిల్ అయ్యా, బట్ నెక్స్ట్ టైం పక్కా తీస్తా. అండ్ ఈ వీడియోలో అయితే సో నెక్స్ట్ వీడియో వద్దాం.